సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. నేను 1,00,000 సంపాదిస్తున్న ఒక పూర్ ఉద్యోగిని అని చెప్పుకోవాల్సి వస్తుంది లిటరల్గా. అది ఏంటి, ఎలా ఇలాంటి పరిస్థితులు వచ్చాయనేది మనం మాట్లాడదాం. మనతో ఉన్నారు విజయ్ కర్ణం గారు, మహా క్యాపిటల్ ఫౌండర్ అండ్ ఫినాన్షియల్ ఎక్స్పర్ట్. నమస్తే అండి. నమస్తే అండి. ₹1,00,000 ఉంది కానీ ఏది కొనాలన్నా 10 సార్లు జాబ్ చెక్ చేసుకోవాలి. అట్లా వచ్చిందో జీతం ఇట్లా వెళ్ళిపోయింది, అంతే కథ ఆవిరైపోయింది. కరెక్ట్. ఏంటి పరిస్థితి హైదరాబాద్ టైర్ 1 సిటీస్లో వాళ్ళందరి పరిస్థితి ఇదే. ఎగ్జాక్ట్లీ. నేను రెగ్యులర్గా అబ్జర్వ్ చేస్తున్నది కానీ, లేకపోతే నా క్లయింట్స్ రిలేటెడ్ కానీ నాకు వస్తున్న క్వైరీస్ గురించి మాట్లాడుతున్నప్పుడు నేను అబ్జర్వ్ చేసింది ఒకటి, మనకి ₹1,00,000 ఉన్నా సరే పేదవాళ్ళు ఎక్కువ అవుతున్నారు. ₹1,00,000 తక్కువ సంపాదిస్తున్న వాళ్ళు బాగానే ఉన్నారు, ₹1,00,000 కంటే ఎక్కువ సంపాదిస్తున్న వాళ్ళు బాగున్నారు. కానీ ₹1,00,000 జీతం ఉన్న వాళ్ళు మాత్రం డెఫినెట్గా పేదవాళ్ళు అవుతున్నారు. డౌన్ ద లైన్ 10 years తర్వాత ఇంకా పేదరికంలోకి వెళ్ళిపోతారు. ఎందుకు అని ఈ మాట చెప్తున్నాను అంటే, 1 lakh శాలరీ అనేది అందరి డ్రీమ్. అంటే ఎవరైతే 50,000 30,000 శాలరీస్ సంపాదిస్తున్నారో ఈరోజు 1 lakh వస్తే నేను అది చేస్తాను, ఇది చేస్తాను, అది కొంటాను, ఈ సేవింగ్స్ చేస్తాను, ఇన్వెస్ట్మెంట్ చేస్తాను, లేకపోతే ఈ కార్ కొంటాను అనేసి అనుకుంటారు. కానీ ఈరోజు 1 lakh సంపాదిస్తున్న హైదరాబాద్ సంపాదిస్తున్న వాళ్ళు మాత్రం అందరూ పేదరికంలో ఉన్న వాళ్ళే అని కన్సిడర్ చేయొచ్చు. ఎందుకు అంటున్నానంటే, ఒక 30 years లేకపోతే ఒక 35 years ఒక పర్సన్ హైదరాబాద్లో ఒక ఫ్యామిలీని మెయింటైన్ చేస్తున్నారు అంటే 1 lakh శాలరీ కూడా సరిపోవట్లేదు వాళ్ళకి. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక 1 lakh శాలరీ ఉంది అంటే అతనికి ఒక రెంట్ 20,000-25,000 రూపీస్ ఉంటుంది. సో అతని నెట్ ఎంత ఇప్పుడు ఉన్నట్లు 70,000-75,000. దీంట్లో వాళ్ళ పిల్లలకి ఎడ్యుకేషన్ ఫీజు 10,000-15,000, గ్రాసరీస్ 10,000. 1 lakh శాలరీ ఉందంటే డెఫినెట్గా కార్ మెయింటైన్ చేయాలి, ఆఫీస్లోనే మెయింటైన్ చేయాలి. సొసైటీ పీర్ ప్రెషర్ మనకి డెఫినెట్గా మన రిలేటివ్స్లో ఊర్లలోకి వెళ్ళినప్పుడైనా కార్ ఉండాల్సి వస్తుంది, లేకపోతే హైదరాబాద్ తిరిగినప్పుడైనా కార్ ఉండాల్సి వస్తుంది. వీకెండ్స్లో బయటకు వెళ్ళినప్పుడు కార్ ఈఎంఐ 15,000 మ్యాండేటరీ. అందరు లోన్స్లోనే తీసుకుంటారు కార్. చాలామంది అనుకుంటారు అందరూ క్యాష్ పెట్టి తీసుకుంటారు అని చెప్పేసి, అందరు 95% అందరు లోన్స్లోనే తీసుకుంటారు కార్. 15,000 మినిమం. 15,000 మనకు ఇప్పుడు నెట్ ఎంత వచ్చినట్లు, ఆల్మోస్ట్ 60,000 వరకు వచ్చినట్లు అప్రాక్సిమేట్గా. 60,000లో ఇంకా ఏం ఖర్చులు లేవంటే ఇంకా చాలా ఖర్చులు ఉన్నాయి. మనకు అమెజాన్ ఉంది, జొమాటో ఉంది, స్విగ్గీ ఉంది, పండగలు ఉన్నాయి. పండగలు అనేది ఇంకా అడిషనల్, ఇంకా దానికి లోన్స్ వచ్చేసినాయి. ఇప్పుడు బజాజ్ ఈఎంఐ కార్డ్ వచ్చేసింది, జస్ట్ బట్టలు తీసుకోవడానికి ఈఎంఐ కార్డ్ వచ్చేసింది. అక్కడ వరకు వెళ్ళిపోయారు. అంటే ఎక్స్ట్రీమ్స్ చెప్తున్నాను నేను, ఎంత ఎక్స్ట్రీమ్గా వెళ్ళిపోయిందంటే కన్జ్యూమరిజం అనేది చాలా ఎక్కిచ్చేస్తున్నారు ఇండియన్ జనాలకి. మనం ఇంతగానం ఖర్చు పెట్టింది లేదు ఎప్పుడు. అంటే ప్రశాంతంగా ఉండనివ్వట్లేదు. ప్రతి వీకెండ్ ఒక సేల్ పెడుతున్నారు అమెజాన్, మింత్రా, ఫ్లిప్కార్ట్ వీళ్ళందరూ. దేర్ జాబ్ ఈజ్ టు సేల్. అంటే వాళ్ళు సేల్కి పెట్టడానికే వాళ్ళు బిజినెస్ చేస్తున్నారు. కానీ మనం ఏం చేస్తున్నాం అనేది మనకి ఇంపార్టెంట్. ఒక చిన్న ఎగ్జాంపుల్, మీరు అమెజాన్ అన్న ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అమెజాన్లో ఐఫోన్ రేట్ ఎంత అండి? ఏదైనా సరే ర్యాండమ్ ఏదైనా సిరీస్ లేటెస్ట్ అయితే లక్షల్లోనే ఉంది, 1,20,000, 1,30,000. ఎగ్జాక్ట్ నెంబర్ ఎవరు చెప్పారు, ఎందుకు చెప్పారు చెప్పాలా? ఈఎంఐస్ అందరికి ఐడియా ఉంటుంది. ఇది ఎవరు చెప్పరు అంటే రేట్ తెలియదు కానీ నెలకి ఎంత కడతారు. ఎగ్జాక్ట్లీ మనం అందరం ఇదే ట్రాప్లో ఉన్నాం. ఐఫోన్ 70,000, 80,000, 1 lakh, 1.5 lakh ఇన్ని సిరీస్లు ఉన్నాయి కదా. ఇది ఎవరు గుర్తుపెట్టుకోరు. మంత్లీ 3,000, మంత్లీ 5,000, మంత్లీ 10,000 అనేది చూస్తారు. ఇది అంతా చేసింది ఎందుకు? అమెజాన్ వాళ్ళు ఎక్కువ సేల్స్ చేయడానికి. ఆ ట్రాప్లో అందరం పడ్డాం. ఎగ్జాక్ట్లీ. అంటే ప్రోడక్ట్ కంటే ముందు హైలైట్ కింద దీని ప్రైస్ ఇది, కానీ మీరు నెలకి ఇంత కడితే సరిపోతుంది. ఎగ్జాక్ట్లీ. మీరు న్యూస్ పేపర్ కటింగ్స్లో చూసినా, న్యూస్ పేపర్ అడ్వర్టైజ్మెంట్లు చూసినా, టీవీ అడ్వర్టైజ్మెంట్లో చూసినా 3,999 రూపీస్ ఓన్లీ పర్ మంత్ అని పెడతాడు. అది 36 months ఉంటుంది. అంటే 3 years. ఒక ఫోన్ కొనికి 3 years వెయిట్ చేయాలి మనం. 3 years తర్వాత మనది అవుతుంది. 3 years తర్వాత మన ఫోన్ అయినా సరే అది ఓల్డ్ మోడల్ అయిపోతుంది, అప్పటికి మళ్ళీ కొత్త వెర్షన్ వస్తుంది. సో మనని ఇది ఒక విషియస్, మనకు ఒక సర్కిల్లో పెట్టేస్తారు, ఒక లూప్లో పెట్టేస్తారు. కంటిన్యూస్గా మనం ఈఎంఐస్ కట్టుకోవాలి, దానికి వచ్చే ఇంట్రెస్ట్లు కట్టుకోవాలి, మళ్ళీ కొత్త ప్రోడక్ట్స్ కొనాలి. సో ఇది ప్రాసెస్. మనం ఇంతకుముందు చెప్పుకున్న డేటా ప్రకారం చూసుకుంటే 60,000, 50,000 మిగిలింది అనుకుంటున్నాం కదా. 50,000లో కూడా ఇంకా అతనికి ఏం రిలీఫ్ ఏమి ఉండదండి. కారు, పెట్రోలు, పిల్లల ఎడ్యుకేషన్ ఇదంతా అయిపోయిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ని కూడా చూసుకోవాలి వాళ్ళు, మెడికల్ ఎక్స్పెన్సెస్. ఎగ్జాక్ట్లీ. అట్లీస్ట్ 10,000, 15,000 అన్న వాళ్ళ ఇంటికి పంపించాలా. ఇదంతా అయిపోయిన తర్వాత వాళ్ళకి జస్ట్ మిగిలేదు 10,000 మాత్రమే, మ్యాక్స్ టు మ్యాక్స్ 10,000. నేను చాలామందిని చూసాను, అసలు 10,000 కూడా మిగలట్లేదు. కరెక్ట్. అంటే 1 lakh ఎక్కడ, 10,000 ఎక్కడ, జీరో సేవింగ్స్ ఎక్కడ.
మేము యాజ్ ఎ ఫినాన్షియల్ డొమైన్లో ఉన్న వాళ్ళం మేమేం చెప్తామంటే అట్లీస్ట్ 30-40% మీరు సేవ్ చేయండి. సేవ్ చేస్తే అట్లీస్ట్ ఒక 5 years 10 years తర్వాత మీకు దాని నుంచి వచ్చే బెనిఫిట్స్ మీకు మీ శాలరీకి ఆల్టర్నేట్గా ఉంటాయని చెప్తాం. అంటే సేవ్ చేయడానికి కూడా సార్, అంటే ఇప్పుడు కోరికలు అదుపులో పెట్టుకుందామన్నా కూడా సేవ్ చేయలేని పరిస్థితి. కరెక్ట్. రేట్లు అలా ఉన్నాయి. హైదరాబాద్లో ట్రావెల్ చేయడానికి రోజుకు పెట్రోల్ 1000 రూపాయలు అవుతుంది, 500 నుంచి 1000 రూపాయలు. ఎగ్జాక్ట్లీ. ఇంక ఏ అంటే ఎక్కడ సర్దుబాటు చేయాలి, ఎక్కడి నుంచి సేవింగ్స్ చేయాలి అర్థం కావట్లేదు అసలు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు చెప్పిన దానికి ఎక్స్టెన్షన్ ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. Tier 2 సిటీల నుంచి ఒక క్వైరీ ఒక క్లయింట్ మాట్లాడారు. వాళ్ళతో నేను ట్రావెల్ చేస్తున్నాను. లాస్ట్ 6 months నుంచి ట్రావెల్ చేస్తున్నాను. మీరు గెస్ చేయగలుగుతారా? అతని శాలరీ 25,000 కానీ ఎవ్రీ మంత్ 10,000 సేవ్ చేస్తున్నాడు అతను. Tier 2 సిటీస్ అంటే మన విజయవాడ ఇవన్నీ వస్తాయి. చాలా చిన్న, విజయవాడ కూడా కాదండి, ఇంకా చిన్నవి. ఓకే, మనకి టౌన్స్ అనుకుందాం. టౌన్స్ Tier 2 టౌన్స్ అనుకుందాం. టౌన్స్లలో జాబ్ చేస్తున్న వాళ్ళకి 25,000 శాలరీ అయితే మినిమం ఉంటుంది. 20-25,000 మినిమం ఉంటుంది కదా, కొంచెం ఎడ్యుకేటెడ్ ఉన్న కొంచెం వాళ్ళకి. వాళ్ళు 10,000 సేవ్ చేయగలుగుతున్నారు. కానీ హైదరాబాద్లో మనం ఇంత చదువుకొని కూడా మనం ఒక 10,000 సేవ్ చేయలేకపోతున్నాం. మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే మన ఎక్స్పెండిచర్ మీద మన కంట్రోల్ లేకపోవడం. మనం అందరము ఒక ఎమోషనల్గా ఒక ప్రోడక్ట్ కొని దాన్ని జస్టిఫై చేస్తాం లాజిక్తో. మనం ఎప్పుడు అదే తప్పు చేస్తుంటాం. అంటే ఇప్పుడు ఈరోజు ఒక కార్ కొనాలనిపిస్తుంది. కార్ కొన్న తర్వాత ఈ కార్ మ్యాండేటరీ ఈ సొసైటీలో ఉండడం అనేసి మనం అనుకుంటాం. కానీ అది మ్యాండేటరీగా కాదా అనేది మనకు తెలుసు. క్యాబ్లో కూడా మనం వెళ్ళొచ్చు, కానీ కారు 20 lakhs కావాలి, మనకు 5 lakhs కార్ అవసరం లేదు. కారు కొనడం ముఖ్యం కాదు, ఏ కారు కొనడం ముఖ్యం. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఆల్రెడీ 10 lakhs కార్ ఉంది అంటే 20 lakhs కార్కి వెళ్ళాలి. ఈఎంఐ అయినా సర్లే పర్లేదు, కానీ 20 lakhs కార్ కావాలి. సో ఇదొక విషయస్ సైకిల్. దీని నుంచి మనం బయటపడాలి అంటే డెఫినెట్గా ఒక 6 months నుంచి 1 year ప్లాన్ డెఫినెట్గా ఇంపార్టెంట్. వాళ్ళు బడ్జెటింగ్ అనేది ఖచ్చితంగా చేసుకోవాలి. మీకు వస్తున్న 100 రూపీస్లో డెఫినెట్గా 50-30-20 రూల్ అని మనం రెగ్యులర్గా ఇంటర్నెట్లో చూస్తుంటాము. అట్లీస్ట్ ఒక 20-30% మీరు సేవింగ్స్ చేయమని చెప్తారు అందరూ. అది చేయడం చాలా కష్టం, నేను ఒప్పుకుంటాను. కానీ మీరు ఈరోజు ఆ ప్రాసెస్ స్టార్ట్ చేయకపోతే డెఫినెట్గా ఇప్పుడు ఐటీస్లో పనిచేస్తున్న వాళ్ళు కానీ, సాఫ్ట్వేర్స్లో పనిచేస్తున్న వాళ్ళు కానీ, లేకపోతే ఎవరైతే ప్రైవేట్ ఎంప్లాయీస్ ఉన్నారో 40 years 45 years తర్వాత వాళ్ళ కెరీర్ గ్రోత్ ఆగిపోతుంది. వన్స్ వాళ్ళ కెరీర్ గ్రోత్ ఆగిపోయింది అంటే వాళ్ళ శాలరీ అక్కడనే ఆగిపోతుంది. ఆగిపోయిన తర్వాత వాళ్ళకి ఇన్కమ్ సోర్సెస్ అన్నీ తగ్గిపోతాయి. అప్పుడు ఈ రోజు మీరు ₹1,00,000 సంపాదిస్తున్నా కానీ 45 years తర్వాత డెఫినెట్గా అందరూ పేదరికంలోనే ఉంటారు. ఇది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, అందరూ యూఎస్తో కంపేర్ చేసుకుంటారు. మన హైదరాబాద్లో కల్చర్ ఎట్లా ఉంటుందంటే యూఎస్లో కూడా ఇట్లానే ఉంటుంది ఎకానమీ, అన్ని క్రెడిట్ కార్డ్స్ మీద రన్ అవుతుంది అని చెప్పేసి. యూఎస్ ఎకానమీ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్. ఇండియన్ ఎకానమీ అనేది కంప్లీట్లీ డిఫరెంట్. ఇండియన్ ఎకానమీ నిలబడ్డది ఇండియన్ హౌస్ హోల్డ్ సేవింగ్స్తోనే. మన కోవిడ్లో కూడా ఇంతమంది చాలామంది ఫినాన్షియల్ బ్రేక్డౌన్ కాకుండా కాపాడింది ఓన్లీ మన సేవింగ్సే. యూఎస్లో అట్లా కాదు, యూఎస్ డెట్ మీద బిల్డ్ అవుతున్నది ఎకానమీ. అది వాళ్ళకి ఎన్ని $trillions లోన్స్ ఉన్నా సరే వాళ్ళ కంట్రీ రన్ అవుతుంది. మన ఇండియన్ ఎకానమీ అట్లాంటిది కాదు. ఒకసారి బబుల్ బర్స్ట్ అయింది లేకపోతే ఒక ఫినాన్షియల్ బ్రేక్డౌన్ వచ్చింది అంటే డెఫినెట్గా అందరు జీరో నుంచి రావాలి, లేకపోతే ఇంకా నెగిటివ్లోకి వెళ్ళిపోతారు. దాని నుంచి మళ్ళీ రికవర్ కావడానికి 5 years 10 years టైం పడుతుంది. మీరు నమ్ముతారా, నాకు ఇప్పటికీ ఒక 55 years 60 years ఉన్న వాళ్ళు జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయని నాకు కాల్స్ కూడా వస్తాయి ఒక్కొక్కసారి. వాళ్ళకి ప్రైవేట్లో జాబ్స్ ఎవరు ఇవ్వరు. సో 50-60 years ఉన్న వాళ్ళకి జాబ్స్ ఎవరు ఇస్తారు? కానీ వాళ్ళకి ఇన్కమ్ సరిపోవట్లేదు. అంటే ఇదంతా ఇక్కడ ప్రాబ్లం వస్తుంది, వాళ్ళు ముందే ప్లాన్ చేసుకోలేదు. వాళ్ళ రిటైర్మెంట్ ప్లానింగ్ ప్లాన్ చేసుకోలేదు. వాళ్ళు ప్లాన్ చేసుకున్నందుకు ఈరోజు వాళ్ళు జాబ్స్ కోసం చూస్తున్నారు. 60 years అప్పుడు వాళ్ళకి ఇన్కమ్ సరిపోకపోతే వాళ్ళ పరిస్థితి ఏంది? ఒక చిన్న హెల్త్ ఎమర్జెన్సీ వస్తే వాళ్ళ పరిస్థితి ఏంది? ఈ విషయం ఎవరు మాట్లాడారు. ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ చేయండి అక్కడ చేయండి అంతా సెకండరీ. అసలు ఫస్ట్ మీరు సేవింగ్స్ చేయాలి. సేవింగ్స్ చేసిన తర్వాత ఇన్వెస్ట్మెంట్ చేయాలి. సేవింగ్స్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా చాలా డిఫరెన్స్ ఉంది. సేవింగ్స్ అంటే మన ఫస్ట్ 1 yearకి నెక్స్ట్ 2 yearsకి కావాల్సిన రిక్వైర్మెంట్స్ పక్కకు పెట్టుకోవడం సేవింగ్స్. దాని నుంచి ఇంకా ఎక్సెస్ అమౌంట్ ఉంటే అప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అండ్ ఇంకొక పిరమిడ్ ఎగ్జాంపుల్ చెప్తాను. సో మనం అందరం జనరల్ పబ్లిక్ని ఒక పిరమిడ్లో పెడితే ఒక 3 categories 4 categories మనం డివైడ్ చేయొచ్చు. ఫస్ట్ కేటగిరీ బేస్ ఎక్కువ బ్రాడర్ సెక్షన్ ఇండియాలో ఉన్న కేటగిరీ ఏంటి అంటే పూర్ కానీ చారిటీ కానీ. అంటే వాళ్ళు కంప్లీట్ పూర్లో ఉంటారు, స్లమ్స్లో ఉంటారు. వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదు, ఎందుకంటే వాళ్ళ లైఫ్ స్టైల్లో వాడు ఎటువంటి అప్గ్రేడ్ అవసరం అనుకోరు. వాళ్ళకి ఏదైతే డైలీ వేజెస్ ఏదో వస్తుందో దాంతోనే వాళ్ళ లైఫ్ లీడ్ చేసేస్తారు. వాళ్ళతో ఎవరికి ఏం ప్రాబ్లం. కానీ దాని మీద ఉన్నది ఏది, మనకి హ్యాండ్ టు మౌత్ అనే ఒక కేటగిరీ ఉంటుంది, దానికంటే పైన కంఫర్ట్ అనే కేటగిరీ ఉంటుంది, దాని మీద లగ్జరీ అనే కేటగిరీ ఉంటుంది. సో ఈచ్ కేటగిరీ ఒక్కొక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హ్యాండ్ టు మౌత్ అంటే
ఎంప్లాయర్స్ ఎవరైతే ఉంటారో మనం ఈరోజు శాలరీ తీసుకొస్తేనే మనకి నెక్స్ట్ మంత్ గడుస్తుంది. వీళ్ళు హ్యాండ్ టు మౌత్. దాని మీద కేటగిరీ ఏంటంటే కంఫర్ట్. నేను ఒక 6 months 1 year నేను బ్రేక్ తీసుకున్నా కానీ, కెరీర్ బ్రేక్ తీసుకున్నా కానీ నా ఫినాన్షియల్ ప్లానింగ్కి ఎటువంటి ఇబ్బంది లేదు అనుకునే వాళ్ళు కంఫర్ట్ కేటగిరీ. లగ్జరీ అంటే జనరేషనల్ వెల్త్. వీళ్ళు ఈ తరం వాళ్ళు ఎవరేం పని చేయకపోయినా సరే నెక్స్ట్ 2 తరాలు కావాల్సినంత వెల్త్ ఉంది అనుకున్న వాళ్ళు లగ్జరీ కేటగిరీ. సో ఇంతకుముందు 1 lakh శాలరీ అనేది కంఫర్ట్లో ఉండే. అంటే 1 lakh శాలరీ వచ్చింది అంటే వీళ్ళు ఎటువంటి తప్పులు చేసినా సరే ఆ 1 lakh అమౌంట్లో కొట్టుకోపోయేది అనమాట. కానీ ఇప్పుడు 1 lakh శాలరీ అనేది హ్యాండ్ టు మౌత్లోకి పడిపోయింది. అంటే వీళ్ళు ఒక 2 months 3 months బ్రేక్ తీసుకుంటే డెఫినెట్గా వీళ్ళు కంప్లీట్ లోన్స్లోకి వెళ్ళిపోతారు. సో ఈ కేటగిరీస్ మనం ఏ కేటగిరీ ఉన్నామో మనం ఫస్ట్ ఫిక్స్ చేసుకొని దాని ప్రకారం మనం నెక్స్ట్ కేటగిరీకి వెళ్ళాలంటే ఎంత అగ్రెసివ్గా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనేది ఎంత తొందరగా మనం రియలైజ్ అయితే అంత బెటర్ అనమాట. సరే, ఇప్పుడు నాకు ఎలా సేవింగ్స్ చేయాలో తెలియదు, ఎక్కడ మిగిల్చగలనో నాకు ఐడియా లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1 లక్ష నేను సంపాదిస్తున్నాను అనుకోండి, నా చేతికి వచ్చేది 1 లక్ష. ఇప్పుడు నేను మిమ్మల్ని రీచ్ అవుట్ అయితే అది ఎలా ప్లాన్ చేస్తారో, ఎలా ప్లాన్ చేసుకోవచ్చో చెప్పగలరా? సో ఫస్ట్ నేను మీకు ఎక్స్పెన్సెస్ ఏమున్నాయో చూస్తాను. గుడ్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి, బ్యాడ్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి. గుడ్ ఎక్స్పెన్సెస్ ఏంటి అంటే మీరు కొన్ని ఏమన్నా ఒక షార్ట్ టర్మ్కి ఒక 6 monthsకి 1 year కోసం వరకే చేస్తారు. దాని తర్వాత అది ఉండకపోవచ్చు. సో వాటిని మనం పక్కకు పెట్టేస్తాం. బ్యాడ్ ఎక్స్పెన్సెస్ డెఫినెట్గా మనం తీసేయాల్సింది. అది 6 months ప్రాసెస్. డెఫినెట్గా 6 months టైం పడుతుంది. ఎందుకంటే ఓవర్ ద నైట్ ఏది కాదు. మనం ఓవర్ ద నైట్ చేద్దాం అనుకుంటే మళ్ళీ జీరోకి పడిపోతాం మళ్ళీ 6 months తర్వాత. అది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, మనకి బ్యాడ్ లోన్స్ ఏమి ఉన్నాయో మనం చూడాలి. ఓకే, పర్సెంటేజ్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో మనకి అది బియాండ్ 12%, బియాండ్ 14% వెళ్తుంటే అది బ్యాడ్ లోన్ కింద కన్సిడర్ చేయొచ్చు. సో క్రెడిట్ కార్డ్స్ విల్ బి ద బ్యాడ్ లోన్స్. క్రెడిట్ కార్డ్లో మనకి 24%, 30%, 34% ఇంట్రెస్ట్ రేట్ పడుతుంది. ఎప్పుడైతే మనం మిస్ చేస్తామో, ఎప్పుడైతే మనం పేమెంట్స్ మిస్ చేస్తామో అంత పర్సెంటేజ్ ఆఫ్ ఇంట్రెస్ట్ రేట్ అనేది పడుతుంది. అది ఎంత కాంపౌండింగ్ అవుతుంది అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక క్లయింట్ ఒక పర్సన్ కాల్ చేసి క్రెడిట్ కార్డు బిల్లే 6.5 lakhs అయింది అతను. అది క్లియర్ చేయడానికి అతను పిఎఫ్ అమౌంట్ విత్డ్రాల్ చేస్తున్నాడు. సో ఎందుకంటే ఎవ్రీ ఇయర్ 30% ఇంట్రెస్ట్ రేట్ పడుతుంది దాంట్లో. మనకు 30% ఇంట్రెస్ట్ రేట్ అనుకుంటే ఎవ్రీ 3 yearsకి అది అమౌంట్ డబుల్ అయిపోతుంది. దానికంటే పిఎఫ్ విత్డ్రాల్ చేసి ఇది కట్టడం బెటర్ కదా అనేసి ప్లాన్ చేస్తున్నాడు అతను. సో అంత ఎక్స్ట్రీమ్స్ ఉంటాయి అనమాట కండిషన్స్. మనం అనుకుంటాం చాలా సింపుల్గా వదిలిపెట్టేస్తాం, క్రెడిట్ కార్డు బిల్లే కదా అని వదిలిపెట్టేస్తాం. కానీ అది ఒకవేళ డిస్ప్యూట్లు ఉన్నా సరే, పెండింగ్లు ఉన్నా సరే అయినంత తొందరగా క్లియర్ చేసేసుకోవాలి. సో విన్నారు కదండి, ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది అసలు నాకు దాని గురించి అవగాహన లేదు అనడానికి అంత లిబర్టీ మీకు లేదు. పెరుగుతున్న రేట్ల రీత్యా, పెరుగుతున్న అవసరాల రీత్యా మీరు ఖచ్చితంగా ఫినాన్స్ గురించి, మీరు సంపాదిస్తున్న దాని గురించి పూర్తి అవగాహన పెంచుకోవాల్సింది, ఇంకొక ఆప్షన్ లేదు. థ్యాంక్ యూ.